హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. గవర్నమెంట్ కూడా విఫలమైన చోట ఆర్డీటీ సంస్థ ఎన్నో రంగాల్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్ని చేసింది. అలాంటి ఆర్డీటీ సంస్థ లైసెన్స్ని రద్దు చేస్తున్నారని అనంతపురం జిల్లా కేంద్రంగా ఇప్పుడు నిరసన వ్యక్తమవుతుంది. సేవ్ ఆర్డీటీ అనే ఒక నినాదంతో ఇప్పుడు ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఆర్డీటీ లైసెన్స్ని ఎందుకు రద్దు చేయాలి అని అనుకుంటున్నారు? ఇదంతా పక్కన పెడితే అసలు ఆర్డీటీ సంస్థ ఎక్కడ మొదలైంది? వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఫ్రీలాన్స్ సీనియర్ జర్నలిస్ట్ కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన రాయలసీమ వెనుకబాటుతనం గురించి, జీవన విధానం గురించి ఎన్నో రచనల్ని రాశారు. ఆయనతోనే మాట్లాడి ఈ సేవ్ ఆర్డీటీ అనే నినాదం గురించి తెలుసుకుందాం. దానితో పాటు అసలు ఆర్డీటీ అంటే ఏంటి, దాని గురించి పూర్తిగా మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మన ఇట్స్ యూటీవీ పాడ్కాస్ట్ని స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ కౌసల్య. యా సార్, ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. సో అనంతపురం జిల్లా కేంద్రంగా కూడా సేవ్ ఆర్డీటీ అనే ఒక నినాదం అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఆర్డీటీ అనే స్వచ్ఛంద సంస్థ గురించి ఎన్నో గొప్ప కథనాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ముందుగా ఏమో ఆర్డీటీ సంస్థ ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా సంతోషము. ఆర్డీటీ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. అది మామూలు అల్లాటప్ప సంస్థ కాదు. ప్రజల హృదయాల్లో, సామాన్యుల హృదయాల్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది, వాళ్ళ హృదయాల్లో ఉంది. సో అంత గొప్ప సంస్థ అది. సో ఆ సంస్థకు తరపున ఇప్పుడు సేవ్ ఆర్డీటీ అంటూ ప్రజలు ముందుకొచ్చి రోడ్లు ఎక్కుతున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆ పరిస్థితి ఎందుకు ఇట్లా రావాల్సి వచ్చిందనేది. సో ఆర్డీటీ అనేది ముందు దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తానండి. ఇప్పుడు అదే ఇందాక చెప్పాను కదా, ఆర్డీటీ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. దీన్ని ఒక స్పెయిన్ దేశస్థుడైనటువంటి విసెంట్ ఫెర్రర్ గారు స్థాపించారు. ఆయన యాక్చువల్ స్పెయిన్ జాతీయుడు. 1922 ఆ ప్రాంతంలో ఆయన అక్కడ పుట్టించాడు. ఆయన వచ్చేసి యువకుడుగా ఉన్నప్పుడే, ఈవెన్ 1938లో మీరంతా మనమంతా చరిత్ర పాఠ్యాలు చదువుకున్నాము, స్పెయిన్ అంతర్యుద్ధం జరిగింది. ఆ అంతర్యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత స్పెయిన్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత మిలిటరీలో చేరినాడు. మిలిటరీ నుంచి సర్వీసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాయర్గా ఆయన డిగ్రీ తీసుకొని లాయర్ ప్రాక్టీస్ కూడా చేశాడు. అదే టైంలో ఏంటంటే ఆయనకు ఫస్ట్ నుంచి కూడా సేవాభావం ఎక్కువ ఉండింది. జనరల్గా ఐరోపాలో అంటే యూరోప్లో ఎట్లుంటుందంటే ఏ సేవా కార్యక్రమాలైనా క్రిస్టియన్ మిషనరీస్ ద్వారానే ఎక్కువ చేస్తారు. వాళ్ళ ఉద్దేశాలు అట్లే ఉంటాయి. సో ఈయన కూడా అప్పుడు యువకుడుగా క్రిస్టియన్ మిషనరీస్ ద్వారానే చేరాడు. క్రిస్టియన్ మిషనరీ సంస్థలోనే ఒక సర్వీస్ మోటోతో చేరి పనిచేశాడు. ఆ సంస్థల తరపునే ఆసియాలో కొన్ని కంట్రీస్ తిరిగాడు. అందులో భాగంగానే మన ఇండియాకి వచ్చాడు. మన ఇండియాలో పరిస్థితులు చూశాడు. అదంతా ఇప్పుడు మన స్వాతంత్రం, మనకు భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినటువంటి కొన్ని కాలానికి ఆ ప్రాంతం అన్నమాట. ఆయనగా యువకుడుగా ఉండే ప్రాంతం ఆ టైంలోనే తిరిగాడు, కనుక్కున్నాడు. కనుక్కొని ఇక్కడ బాగా వెనుకబాటుతనం ఉంది అనుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఆ క్రిస్టియన్ మిషనరీ సంస్థకు రాజీనామా చేసేసి ఆయన లేదు అంటే క్రిస్టియన్ మిషనరీస్ ఎట్లుంటాయి, మత బోధన ఉంటుంది, సేవ ఉంటుంది. మనంతో చూసాము ఇక్కడ ఈ ఈశాన్య రాష్ట్రాల్లో అట్లే వాళ్ళు ముందుకు చొచ్చుకొని పోయారు అప్పట్లో బ్రిటిష్ కాలంలో. సో అదే రీతిలో నడుస్తూ ఉండేది. ఆయన వద్దనుకున్నాడు. ఇది మతం సంబంధం లేకుండా ప్యూర్గా సేవాభావంతోనే నేను ప్రజల్లోకి పోవాలనుకొని దాంట్లో నుంచి పక్కకు వచ్చి ఆ సంస్థల నుంచి సొంతంగా ఆయన ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మన ఇండియాకి వచ్చాడు. ఇండియాలో మహారాష్ట్రలో ఎస్పెషల్లీ నార్త్ ముంబై, మన్మాడ్ అని వినింటారు, ఒక పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. ఆ ప్రాంతాల్లో ఆయన కార్యక్రమాలు చేశాడు. అక్కడ కూడా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకుండా ఇంకొక పేరు ఏదో అప్పుడు ఉండింది, మహారాష్ట్ర పేరు ఒకటి పెట్టేసి సేవా సంస్థ అనే టైప్లోనే పెట్టేసి సేవలు చేస్తూ ఉన్నారు. అయితే మహారాష్ట్రలో జనరల్గా ఏంటంటే హిందూ జాతీయ ఉద్యమం ఎక్కువ ఉంటుంది. హిందూ మతానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు అప్పట్లో ముస్లిం ప్రభువులతో బాధితులుగా ఉండడము ఇవన్నీ జరిగినాయి. కాబట్టి నన్న కొన్ని చోట్ల హిందుత్వం వాదం బాగా జీర్ణించుకుని ఉంటుంది. పైగా మనకేమప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎట్టుంటాయంటే బ్రిటిష్ వారి మీద మనకు అనువనువు దేశభావం ఉంది. వాళ్ళు మనం నిపీడించినారు, హింసించినారు, నిరంకుశంగా పాలించినారు ఉంది. సో ఈయన ఎవరో తెల్లాయన, సో బ్రిటిష్ వాళ్ళు ఎవరు స్పెయిన్ దేశస్తులు వచ్చి ఏదో చేస్తున్నారంటే వాళ్ళు సహించలేదు. ఆయన చేసే కార్యక్రమాలను
యాక్చువల్గా ఆయన ఒక స్కూల్ పెట్టాడు అక్కడ. ఎప్పుడు 1962లో వచ్చి ఒక స్కూల్ పెట్టాడు 12 ఎకరాల్లో. స్కూల్ పెట్టి పేదలకు వాళ్ళకు చదివిస్తున్నాడు ఆ ఫారిన్ నుంచి ఫండ్స్ తెప్పించుకుంటూ. అప్పట్లో ఇంకా రెగ్యులేషన్స్ ఇంత ఎక్కువ లేవు. అట్నే ఆ ఊళ్ళలో నీళ్లు లేకుంటే మన్మాడి ఏ ప్రాంతంలో కొన్ని బావులు లభించాడు. ఇట్లా చేస్తున్నప్పటికి కూడా వీళ్ళు ఇట్లా సేవ కోసం వస్తారు, తర్వాత మతంలో చేర్చేస్తారు ఓకే, అని వాళ్ళకి చెప్పేసి అదే వాళ్ళు పని ఉంది కాబట్టి ఆయన్ని కూడా వాళ్ళు అదే భావంతో చూసారనమాట. చూసి మొత్తం మీద ఆయన వ్యతిరేకంగా కేసులు కూడా పెట్టారు. ఓకే. కేసులు పెట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఆయన అక్కడ సేవా కార్యక్రమాలు చేయొద్దని చెప్పింది. అదే టైంలో ఆయన ఏం చేశాడంటే ఒక పుస్తకం రాశాడు. అంటే ఆయన చేయాలనుకున్నప్పటికి కూడా చేయలేకపోయినాడు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ మీద ఒక బుక్ రాశాడు. అది ఏంటంటే సైలెంట్ వార్ ఇన్ ఇండియా. అంటే వార్ అయిపోలేదు అప్పుడు, మనకు ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరిగింది కదా 1947-48లోనే. సో ఇండియాలో వార్ అయిపోలేదు, సైలెంట్ వార్ ఉంది. ఏంది అంటే ఇట్లా దేశంలో ఇలాంటి అలజడులు ఉన్నాయి మతాల మధ్య వాటి మధ్య అంటూ ఏదో ఆయన రాశాడు. ఆ పుస్తకాన్ని నిషేధించి ఆయన్ని దేశ బహిష్కరణ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ చేసింది. దాంతో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ దేశ బహిష్కరణ ఎన్నాళ్ళలో ఏదో ఉంటుంది కదా, 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఏదో ఉంటుంది కదా. తర్వాత మళ్ళీ వచ్చాడు. ఆయనకు ఇండియాను డెవలప్ చేయాలని ఒక తపన బాగా ఉండింది. వచ్చాడు 1969లో. 1969లో వచ్చేసి అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సరే, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఇందిరాగాంధీ గారిని అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు. కలిసినప్పుడు అక్కడ ఏంటంటే కొంతమంది ముఖ్యమంత్రులతో సమావేశం అలాంటిది ఏదో ఉండింది. ఆమెతో పాటుగా కొంతమంది మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. సో ఈయన చెప్పినప్పుడు ఆమె ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే, మీరు మహారాష్ట్రలో చేయొద్దు, అక్కడ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఉంది, ఇంకొక ప్రాంతం ఎన్నుకోండి అని చెప్తే, అక్కడ మనకు 1960లో మన ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద గారు ఆయన అంటే మహారాష్ట్రం రండి, ఇక్కడ మీరు అనుకుంటున్న మహారాష్ట్రలో కంటే అనంతపురం జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఎడారిలాగా ఉంది, పూర్తి తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, అక్కడ మీరు ఏమైనా డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేయండి, మేము ప్రభుత్వం తరఫున సహకారం ఇస్తామని చెప్పేసి కాసు బ్రహ్మానంద గారు ఆహ్వానిస్తే ఆయన అనంతపురం వచ్చారు. ఓకే. సో అలా ఆర్డిటి సంస్థ అనేది అక్కడ మొదలైంది. ఎస్. సో ఆర్డిటి సంస్థలో ఎలాంటి రంగాల్లో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఓకే, దాన్ని చెప్పే ముందర ఇంకోటి కూడా చేయాలి. అక్కడ ఒక జర్నలిస్ట్ ఉండింది, ఆయన భావాలతో కలిసినటువంటి జర్నలిస్ట్. ఆమె కూడా యూరోపియన్, ఆమె పేరు యాన్, ANNE. అంటే ఇప్పుడు ఆయన ఆమె ఆ జర్నలిస్టుతో పాటు ఆయన అనంతపురం వచ్చి ఈ సేవా కార్యక్రమం మొదలు పెట్టారు. తర్వాత వాళ్ళు 1970లో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత మ్యారేజ్ చేసుకున్న కాబట్టి ఆమె పేరు కూడా యాన్నే ఫెర్రర్ అయిపోయింది. ఓకే. సో వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించి అంటే ఫస్ట్ వాళ్ళు రూరల్ ఏరియాని ఫోకస్ చేశారు, ఎక్కడ వెనుకబడుతున్న ముందు చూశారు, బాగా పరిశీలించి అంటే అప్పట్లో ఇప్పట్లాగా పక్కా ఇల్లు ఇవన్నీ ఉండేటివి కాదు కదా. అప్పట్లో అంతా పల్లెటూరులో ఏముంటాయి, బీద వ్యక్తులకు కొట్టాలు ఉండేటివి, ఏమైనా చిన్న చిన్నకి అగ్ని ప్రమాదాలు జరిగి అంటుకుపోయేటివి, చదువుకునే ఇబ్బంది లేదు, చాలా ఇబ్బంది, పిల్లలను చదువుకునే పరిస్థితి లేదు, రోజు వారి కూలికి పోవాలా, ఇల్లు జరగదు, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసేసి వాళ్ళ కార్యక్రమాలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఒక్క మహారాష్ట్రలోనే కాదు, టోటల్గా అది అనంతపురం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తెల్లవారి మీద ఉన్నటువంటి ఒకే ఒక అభిప్రాయం ఏమిటంటే, వీళ్ళు మతం పేరుతో వస్తారు, మతం చేసి తర్వాత మన మతాన్ని మార్పిడి చేస్తారు వీళ్ళు అభివృద్ధి అని చెప్పేసి ఒక పడిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. అయినప్పుడు కూడా ఈయన ఏం చేశారంటే, మహారాష్ట్రలో వచ్చిన అనుభవం బేస్ చేసుకొని ఈసారి ఇంకో కొంచెం పార్టిసిపేటరీ అప్రోచ్ అంటాం, అంటే ఇంకా వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ జీవన విధానాన్ని బాగా స్టడీ చేస్తూ, వాళ్ళ అవసరాన్ని బట్టి ఈయన అక్కడ ఫండ్స్ వినియోగిస్తూ కొంచెం దూసుకుపోవడంతో కొన్నాళ్ళకి నమ్మకం కలిగింది. సో ఆ రీతిలో ఏం చేశాడంటే, ఫస్ట్ ఆయన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాడు. ఒక చోట కనేకల్ అని ఒక ఊర్లో కళ్యాణదుర్గము హాస్పిటల్ కట్టించాడు. నిదానంగా ఈవెన్ బత్తలపల్లిలో పెద్ద స్థాయి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా. అనంతపురం బత్తలపల్లి పేరు ఎక్కువగా అవును, అక్కడ పెద్ద స్థాయి హాస్పిటల్. దాదాపు మీరు నమ్మరు, సంవత్సరానికి 8 నుంచి 10 లక్షల మంది పేషెంట్లు ఒకరు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఉంటుందో. అసలు ముఖ్యంగా వైద్య సేవ చాలా ఇంపార్టెంట్, విద్య వైద్యం అనేది ఎంతో ముఖ్యమైనది. సో ఆర్డిటి సంస్థ ఈ రంగాల్లో ఇంకా ముందుకెళ్ళి ప్రజలకు ఎంతో సేవ చేసిందంటారు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, కరువు ప్రాంతం అయినప్పుడు జనరల్గా తాగడానికి నీళ్ళు ఉండవు.
తాగడానికి నీళ్ళే లేనప్పుడు వ్యవసాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంతే సో వ్యవసాయం లేకుంటే వాళ్ళకి జీవనం కూడా కష్టమే. ఈవెన్ కూలి పనులు పోవాలన్నా అక్కడ వ్యవసాయం జరుగుతూ ఉండాలి. ఇరిగేషన్ ఇంపార్టెంట్. అందులో అనంతపురం అటువైపు అయితే అసలు నీళ్లు ఉండవు. చాలా మంది రైతులు కూడా అసలు బోర్లు వేసే ఆలోచనలో కూడా ఉండరు. సో అటువంటి చోట ఆయన బోర్లు కూడా వేయించాడు. ఈ మన పల్లెటూరులో మీకు తెలుసు అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి చోట ఈవెన్ మైక్రో ఫైనాన్స్ చిన్న వడ్డీ లేకుండా వాళ్ళు రుణాలు ఇచ్చి వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసుకుంటూ ఆయన ఆర్థికంగా కూడా వాళ్ళకు కొంచెం స్వావలంబం వచ్చేటట్టుగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశారు. మీరు టోటల్గా వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే ఆర్డిటి వాళ్ళు, మన ఇంట్లో ఎవరికో జ్వరం వచ్చింది, ఆర్డిటి ఉంది, మన పిల్లోనికి మంచి ర్యాంక్ వచ్చింది, డబ్బులు లేవు, 10th క్లాస్ పాస్ అయ్యాడండి, డబ్బులు లేవు, ఉన్నది ఇంటర్మీడియట్ డిగ్రీ లేకుంటే ఇంజనీరింగ్ చదివించాలంటే లక్షలు కావాలా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి ఆర్డిటి సంస్థ ఉంది కదా. అట్నే ఏదో వ్యాధి వచ్చింది, ఆర్డిటి సంస్థ ఉంది, గర్భిణి అయింది మన ఇంట్లో మన పాప, మనకు ఆ అమ్మాయికి మరి ఒక హాస్పిటల్లో చేర్పించాలంటే మినిమం ఒక 30-40 అవుతాయి డెలివరీ చేసుకోవడానికి. మా ఆర్డిటి సంస్థ ఉండగా మనకెందుకు, పత్తలపల్లి పోదాం. ఒక రంగం కాదండి, అట్లే మన పిల్లోడు ఎవరో స్పోర్ట్స్లో మంచి టాలెంట్ ఉంది అనుకోండి, వాడు క్రికెట్లో రాణిస్తున్నాడు లేకుంటే టెన్నిస్లో రాణిస్తున్నాడు అనుకోండి, మరి మంచి కోచింగ్ ఇప్పేలా ఎక్కడుంది ఆర్డిటి సంస్థ. వాళ్ళ అనంతపూర్లో బ్రహ్మాండమైనటువంటి క్రీడా ప్రాంగణం పెట్టారు. మీరు వినిటారు, క్రీడా ప్రాంగణం ఏ స్థాయిలో పెట్టారంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. నాడల్ అని మన దాకా నెంబర్ 1 టెన్నిస్ ప్లేయరు, ఇప్పుడు రిటైర్ అయ్యారనమాట. ఆయన 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన వ్యక్తి ప్రపంచంలో, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అనమాట. టాప్ 3 ప్లేయర్స్ ఉన్నారు అంటే ప్రపంచంలో ఆయన 1వ ప్లేస్ 2వ ప్లేస్లో ఉంటారు. అటువంటి గొప్ప మనిషిని కూడా అక్కడ తీసుకొచ్చి కోచింగ్ ఇప్పించారండి. దానికి ఫండ్స్ ఆయన రఫేల్ నాడల్ ఇస్తున్నాడు అక్కడ. ఆర్డిటి సంస్థ ప్రొడ్యూస్ చేసినటువంటి కొంతమంది క్రీడాకారులు ఈరోజు స్పెయిన్లో రఫేల్ నాడల్ టెన్నిస్ కోచింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఆ స్థాయికైనా ఒక వైద్యం కానీ, విద్య కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, క్రీడా వ్యవస్థ కానీ వాళ్ళు ఆర్డిటి సంస్థ డెవలప్ చేసింది. సో ఎనీథింగ్ మన సమస్య ఏదైనా ఆర్డిటి ఉంది అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేశారనేది. అది ఇక్కడ కేవలం 1-2 ఊళ్ళలో కాదు, ఫస్ట్ 1-2 ఊళ్ళలో మొదలు పెట్టారు. అవును. ఇప్పుడు ఆర్డిటి సంస్థ ఒకటే ప్రాంతంలో ఉందా, ఎక్కడ విస్తరించి? ఒకటి కాదు, ఇప్పుడు మీరు ఇందాక బత్తలపల్లి అన్నారు, అట్నే బుక్కరాయ సముద్రం అనే ఒక ఊరు ఉంది, ఒక మండలం ఏదో ఉంది. మీరు ఆ మండలంలో పోతే ఇంటింటిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి గుండెలో ఆర్డిటి ఉంటుంది. టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్లోనే 6 జిల్లాలు ఉన్నారండి. అనంతపురం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చెప్తున్నది, అనంతపురము, కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశము, ఇట్లా దాదాపు 6 జిల్లాల్లో వాళ్ళ కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో అంత చొచ్చుకుపోయిన సంస్థ ఆర్డిటి అన్నమాట. ఓకే. సో ఆర్డిటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేసింది. సో గవర్నమెంట్ కూడా ముందుకెళ్ళలేని చోట ఆర్డిటి సంస్థ ఎన్నో రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా తెలుస్తుంది ఏంటంటే ఎన్నో సేవలు చేశారు వాళ్ళు. అలా సేవలు చేసిన ఆర్డిటి సంస్థ లైసెన్స్ని ఎందుకు రద్దు చేయాలని అనుకుంటున్నారు? సో ముఖ్య కారణం ఏంటి? ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా అదే డౌట్. సింపుల్గా ఒక సామాన్యుడి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే మనకు ఈ సంస్థ మేలు చేస్తుందా లేదా అని తప్ప ఇంకా మిగతా ఆలోచన చేయడు. అరే మన పిల్లలను చదివిస్తున్నారు, మన ఇంట్లో అందరికీ వైద్యం అందిస్తున్నారు, మనకు అవసరానికి తిండి పెడుతున్నారు అని తప్ప ఆ సంస్థ ఒక చట్టానికి లోబడి పనిచేస్తుందా లేదా అని ఆలోచించారు. ఇక్కడ ఆర్డిటి చట్ట వ్యతిరేకంగా చేస్తుంది నేను చెప్పడం లేదు. ఒక ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయండి, ఏదైనా కూడా ఏ ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు, ఏం సంస్థను నడపాలన్నా కూడా పర్మిషన్ అవసరం. ఆర్డిటి ఎప్పుడో కంప్లీట్గా లైసెన్స్ ఉన్నటువంటి సంస్థ. ఇప్పుడు 1960 ఆయన వచ్చినప్పటి నుంచి లైసెన్స్ తీసుకొని నడుపుతూ ఉన్నారు. ఒక చట్టం వచ్చింది 1976లో, అది వచ్చేసి FCRA అంటారు, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్ అంటారు అన్నమాట. అంటే విదేశీ నిధుల నియంత్రణ చట్టం కింద అనుకోండి. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆర్డిటి అంటే ఒక స్వచ్ఛంద సంస్థ, NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఒక స్వచ్ఛంద సంస్థలకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? జనరల్గా వాళ్ళ దాతల నుంచి తీసుకుంటారు, లేకుంటే ఫారిన్ నుంచి ఇలా విరాళాలు తీసుకుంటారు వాళ్ళకి తెలిసినటువంటి సంస్థల ద్వారా. ఓకే, అటు వాళ్ళ నుంచి వచ్చే ఫండ్స్కు ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నుంచి తీసుకొని ఇలా పెడతానంటే కాదు, గవర్నమెంట్ దాన్నే రావాలా.
సో గవర్నమెంట్కి వచ్చే ప్రతిదీ నీకు వచ్చే ఫండ్స్ ఇవన్నీ లెక్కలు చెప్పాలి. సో దానికోసమని వాళ్ళు కొన్ని నిబంధనలు తెచ్చారు, FCRA అని చెప్పేసి. సో వాళ్ళకున్న నిబంధనలు వాళ్ళకున్న నిబంధనలు తెచ్చారు, దాంట్లో ఏవో వైలేట్ అయినా అని చెప్పేసి ఇప్పుడు అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. అచ్చా. సో వాళ్ళకున్న నిబంధనలు ఏమిటి అంటే FCRA ఉన్న ప్రధాన నిబంధనలు ఏమిటి అనేది సో కదా ఇప్పుడు ఎప్పుడు మొదలైంది? 1976లో. 1976 అంటే మొదలైంది. అంతకుముందు ఇష్టానుసారం చేసేవాళ్ళు, అప్పుడు కూడా ఉండేటివి, బట్ ఇంత స్ట్రింజెంట్ రూల్స్ ఉండేటివి కాదు. Okay. బట్ 1976 తర్వాత కొంచెం మంచి గట్టి రూల్స్ ఫ్రేమ్ చేశారు పార్లమెంట్లో, చట్టం చేసి. అంటే కొన్ని చట్టాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, FRR కానీ అట్ని FCRA కానీ ఇవన్నీ కూడా. సో అట్లా ఫారెన్ నుంచి వచ్చే నిధుల మీద కొంచెం నియంత్రణ వ్యవస్థ నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకోవడం కొంచెం ఇష్టానుసారం చేస్తూ వచ్చారు కొన్ని సంస్థలు, బట్ ఆర్డిటి నాకు తెలిసి అట్లా పాల్పడలేదు. సో మీరు ఇందాక ఏంటంటే FCRA నిబంధనలు ఎలా ఉంటాయి ఏంటి అనేది పాయింట్. ప్రధానంగా ఏంటంటే అండి, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. నీకు ఫండ్స్ ఎక్కడికి నుంచి వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే అకౌంటబిలిటీ ఉండాలి. ఆ అకౌంట్స్ గవర్నమెంట్ దగ్గర మీరు రిటర్న్స్ ఇవ్వాలి. మీరు ప్రతి సంవత్సరం రిటర్న్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి, IT డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా కానీ. మీరు ఎక్కడ వినియోగం చేస్తున్నారో అది ఉండాలి. మీరు ఎంత శాతం అంటే మీరు లైసెన్స్ FCRA లైసెన్స్ తీసుకునేటప్పుడు పలానా సేవకు మేము ఉపయోగిస్తాం అంటే ఇట్లా పలానా ఏరియాలో ఇంతమంది పిల్లలకు మేము చదువులు చెప్పిస్తాము, వీళ్ళకు వైద్యం అందిస్తాము, ఇలా కొన్ని ఏదో రూల్స్ పెట్టుకొని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు. సో వాళ్ళు ఏ దానికోసం లైసెన్స్ అడిగినారో లేదో అడిగినారో వాటికే కట్టుబడి ఉన్నారా లేదా, నిధులు ఏమన్నా మళ్ళీ ఇస్తున్నారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఒక సంస్థ ఉందండి, ఆ సంస్థ నుంచి ఒక 50 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. ఆల్రెడీ వీళ్ళు ఏం లైసెన్స్ తీసుకున్నారు, పిల్లలకు చదివిస్తామని, లేకుంటే ఇంకా వాళ్ళకు బీదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి వీళ్ళు తీసుకున్నారు. తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెడితే ఓకే దుర్వినియోగం దుర్వినియోగం కదా. అటువంటి దాన్ని కంట్రోల్ చేయడం కోసము ఈ రూల్స్ వచ్చాయి. ఇంకా ఆ రూల్స్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు అవి ఆ డబ్బులు ATM తీసుకొని డ్రా చేసుకోవడము, నేను కౌశల్య గారికి తీసుకోమా ఒక 10,000 రూపాయలని ఇవ్వడం, ఇవన్నీ ఉండవు. కంప్లీట్గా అకౌంటబిలిటీ ద్వారానే జరుగుతుంది అనమాట. ఇప్పుడు నీతి ఆయోగ్ అనే ప్లానింగ్ కమిషన్, ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అనేవాళ్ళు, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పాత పేరు ఎందుకొని కొత్తగా నీతి ఆయోగ్ అని చెప్పేసి పెట్టారు. ఓకే. సో ఆ నీతి ఆయోగ్ వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకొని దాన్ని నడుపుతూ ఉన్నారు. అందులో ఒక వాళ్ళ వెబ్సైట్ ఉంది, దాంట్లో ఒకటి దర్పణ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దర్పణ్ అంటే అర్థం నథింగ్ బట్. ఆ దర్పణ్లో ఇటువంటి వాటికల్లా లైసెన్సులు వాళ్ళు దాంట్లో గుర్తింపు కార్డులు ఇస్తారు వాళ్ళు, దర్పణ్ ID అంటారు దాన్ని. ఓకే. సో ఆ దర్పణ్ ID ఎప్పటికప్పుడు అది సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. మీరు లేకుంటే వాళ్ళు ఏదో టైం ఫ్రేమ్ ఇస్తారు, టైం ఫ్రేమ్ అయిపోయింది అనుకోండి, ఒక 6 నెలల ముందే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా. ఇటువంటి రూల్స్ ఇవన్నీ ఉంటాయి మెయిన్గా FCRAకు. అచ్చా. ఆ రూల్స్లో ఏమన్నా వైలేషన్ జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లైసెన్స్ రద్దు చేస్తుంది అదే దాన్ని. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా FCRA నిబంధనల్ని ఉల్లంఘిస్తే కదా రూల్ని ఇప్పుడు లైసెన్స్ని క్యాన్సిల్ చేయాల్సింది. సో ఎలాంటి రూల్ని RDT సంస్థ క్రాస్ చేసింది అంటే ఏది పాటించలేదు? నేను తెలుసుకున్న వరకు ఏంటంటే ఇప్పుడు RDT సంస్థ దాదాపు 3,800 గ్రామాలకు వాళ్ళ సేవలు విస్తరించినారు. ఒక అనంతపురం జిల్లా, కడప జిల్లాలో 58 మండలాల్లో కరువు ఏరియాలో వాళ్ళు దత్తత తీసుకొని వర్క్ చేస్తున్నారు. అంత పెద్దగా విస్తరించినటువంటి సంస్థ కదా. వాళ్ళు రూల్స్ అంత ఈజీగా బ్రేక్ చేస్తారని నేను అనుకోవటం లేదు. కాకపోతే వాళ్ళ మీద ఏం ఆరోపణలు వచ్చాయి, ఏం ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరు అంటే, అక్కడ హైదరాబాద్లో LRPF అనే ఒక సంస్థ ఉంది, ఇలా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పేసి. వాళ్ళు కొన్ని ఫిర్యాదులు చేశారు సెంట్రల్ గవర్నమెంట్కు, అదే FCRAకు. వాళ్ళు ఏం చేశారు, అంటే మొత్తం మీద RDT మీద వచ్చిన ఆరోపణలు ఏమిటి అనేది కదా మీరు ప్రశ్న. సో అందులో మొదటిది ఏంటంటే, వీళ్ళు గవర్నమెంట్ దగ్గర అంటే అంతా వీళ్ళు RDT డబ్బులు తీసుకొచ్చి కట్టరు కదా. గవర్నమెంటు ఫండ్స్ శాంక్షన్ లేని చోట వీళ్ళే కడతారు, కొన్ని చోట్ల గవర్నమెంట్ ఫండ్స్ను కూడా వీళ్ళు మ్యాచింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఒక పేదవాడికి బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ప్రజెంట్ 1,80,000 ఇస్తుంది ప్రజెంట్ వాళ్ళ హౌసింగ్ కోసం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొంత, స్టేట్ గవర్నమెంట్ అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటింది, స్టేట్ గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్ ఒకటింది. సో 98,000 అనుకుంటా ఏదో రేషియో ఉంది. ఆ రేషియో ప్రకారం 1,80,000 రూపాయలు వాళ్ళు ఇస్తే బిల్డింగ్ వస్తుందమ్మా?
ఒకవేళ 1,80,000 తీసుకొని బిల్డింగ్ కట్టుకోలేకపోతే మళ్ళీ అది దాన్ని మళ్ళీ మనకి ఇల్లు లేకుండా చేయమని చేస్తారు. మళ్ళీ ఎట్లా మరి ఇల్లు ఎంత అవుతుంది? దాదాపు 5,00,000 రూపాయలు అవుతుంది. 5,00,000 రూపాయలు అంటే ఎంత చిన్నగా కట్టుకునే కూడా ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది లేని అటువంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే మ్యాచింగ్ గ్రాంట్ కింద 1,80,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి తెప్పించుకున్న తర్వాత మిగతా డబ్బులు వీళ్ళు ఆర్డిటి వాళ్ళు పెట్టి పూర్తి చేయించిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఆర్డిటి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇల్లు అంటే బెడ్రూమ్ 2 రూములతో, దాంట్లో వంట రూము, బాత్రూము, బెడ్రూము మంచి క్వాలిటీలో. ఇప్పుడు మన గవర్నమెంట్ మనం చూస్తుంటాం, వాళ్ళు కట్టించిన బిల్డింగ్లు 5-6 ఏళ్ళకు 10 వారి ఉంటుంది. బట్ ఆర్డిటీసీ కట్టించినటువంటి ఇల్లు చూసుకోపోండి, వాళ్ళు 4,30,000 రూపాయలు వాళ్ళ బడ్జెట్, 4,60,000 ఉంది. కానీ ఎక్కడ కూడా పరిష్టంగా ఉంటుంది, చెక్కు చెదరు ఆ స్థాయిలో వాళ్ళు కట్టిస్తారు. వాళ్ళే దగ్గరుండి సూపర్వైజ్ చేసుకుంటే కట్టిస్తారు. అంకిత భావం ఉన్నటువంటి ఇంజనీర్లు, వర్కర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. సో గవర్నమెంట్ కంటే ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేస్తుంది కొన్ని చోట్ల మొత్తం. ఓకే, అది కూడా చెప్తాము ఉదాహరణ. సో అక్కడ ఏమవుతుంది, గవర్నమెంట్ ఫండ్స్ కూడా మొత్తం మీద జరుగుతున్నాయి కదా, అటువంటి చోట వీళ్ళు ఆర్డిటి కాలనీని పెట్టుకుంటున్నారు. అదొకటి. సరే, వీళ్ళు గవర్నమెంట్తో ఫండ్స్ ఉపయోగించుకున్నా, లేకుంటే మొత్తం ఆర్డిటి ఫండ్స్తోనే కాలనీలు ఏర్పరచుకొని ఆర్డిటి కాలనీ పెట్టుకున్నా, ఇంకొకటి కూడా చట్టం ఒప్పుకోదన్నమాట. ఏంటి అంటే మత ప్రచారం. వీళ్ళేమి ఆర్డిటి కాలనీలో చర్చిలు కట్టిస్తున్నారు, మత ప్రచారం అది మా ఎస్సీ ఎస్టీలను దృష్టిలో పెట్టుకొని మత మార్పిడికి చేయిస్తున్నారు అని చెప్పేసి అయితే ఉన్నాయి. వాళ్ళు పెట్టిన ఇది. ఇంకోటి కూడా ఉంది, ప్రధానమైన ఇది విదేశీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి. దాన్ని కరెక్ట్ వీళ్ళ ఆధారం చూపించలేదు నేను అనుకుంటున్నా. వీళ్ళు నిధులు దుర్వినియోగమైన లేదు, మనకైతే తెలియదు. వాళ్ళు కూడా కరెక్ట్ ఆధారం చూపించినట్లేదు ఇందాక చెప్పుకున్నటువంటి సంస్థ వాళ్ళు. మెయిన్ ప్రధాన ఆలోచన వచ్చేసి మత మార్పిడికి పాల్పడుతున్నారు చర్చిలు కట్టించడం ద్వారా అని చెప్పేసి. సో అది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు 2024 మార్చిలో ఇచ్చారు. మొత్తం మీద గవర్నమెంట్ అది ఏం పరిశోధించిందో మనకు తెలియదు. జనరల్గా అటువంటి అంత పెద్ద సంస్థ మీద వచ్చినప్పుడు ఒక కమిషన్ వేసి. చాలా పెద్ద ఎలిగేషనే కదా, ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది హిందువులకు కూడా హెల్ప్ చేశారు అని చెప్పి మీరు చెప్పారు ఇంతకు ముందు. ఎన్నో హాస్పిటల్ వాళ్ళైతే అండ్ మతం మార్పిడి కోసం ప్రోత్సహించే వాళ్ళైతే ఇంత సేవా కార్యక్రమాలు హిందువులకి చేయరు కదా. సో జనరల్గా అంటే పబ్లిక్ ఒపీనియన్ అనమాట ఇది. సో మీరు చెప్పండి, ఇలాంటి ఎలిగేషన్స్కి ఏదైనా ఉదాహరణ ఉందా? అంటే ఇట్లా మత మార్పిడికి ప్రేరేపిస్తుంది ఆర్డిటి అనే సంస్థ అని కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో వీటికి అనుగుణంగా ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా మీ దగ్గర? నేనైతే వాళ్ళకి సంబంధించి నేను అబ్జర్వ్ చేసినంత వరకు, నేను విన్నంత వరకు, నేను సేకరించిన సమాచారం వరకు వాళ్ళు ఎక్కడ కూడా మత మార్పిడికి పాల్పడలేదు. పోనీ ఆర్డిటి సంస్థ మత మార్పిడికి అతీతంగా వర్క్ చేస్తుందని మీకు తెలుసా? ఖచ్చితంగా చెప్పగలనండి. ఎంతోమంది మాకు తెలిసిన పిల్లలు, ఉదాహరణ ఏమైనా ఇస్తారా దానికి? ఎంతోమంది మాకు తెలిసిన పిల్లలు ఆ సంస్థలో చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చెప్తున్నా మీరేమన్నారు, ఏదైనా ఉదాహరణ అంటున్నారు కదా. నేను ఆ ఉదాహరణ చెప్పే ముందు నేను ఒక పాయింట్ చెప్తా. బద్వేల్ దగ్గర నందిపల్లి అనే ఒక ఊరు ఉందండి. ఓకే. ఆ ఊర్లో వీరారెడ్డి అనే పెద్ద మనిషి, పంట వీరారెడ్డి అనే ఒక పెద్ద మనిషి, అంటే అంతకుముందు ఆయన ఆర్డిటి సంస్థలో పనిచేసినాడు. ఆయనకు ఈ ఆర్డిటి సంస్థలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ సీఈఓ గారు అయినటువంటి మంచు ఫెర్రర్ గారు ఉన్నారు కదా, ఫెర్రర్ పరిచయము, ఆయన దగ్గర పనిచేశాడు. ఆ ఊర్లో, ఆ సొంత ఊర్లో నందిపల్లిలో సగిలేటి ఒడ్డున ఒక శివాలయం కడుతూ ఉంటే, అక్కడ జనరల్గా పల్లెటూళ్ళలో మా రాయలసీమలో ఎస్పెషల్లీ ఒక ఆలయం కట్టిన తర్వాత పెద్ద గ్రామోత్సవం చేస్తారు, ఒక పెద్ద ఉత్సవాలు చేస్తారు. పెద్ద పెద్ద మనకు తెలిసిన వాళ్ళని పిలుచుకుంటాం, బంధువులను, స్నేహితులను, ఇంకా ఏపీలు వస్తే ఇంకా మంచిది అన్నట్టు పిలుచుకుంటాం. అట్లా ఆయన మాంచో ఫెర్రర్ను పిలిస్తే జనరల్గా క్రిస్టియన్ మతస్థులు కానీ, లేకుంటే ఇంకా మిగతా ఇస్లామిక్ మతస్థులు కానీ, వాళ్ళు వేరే పోయి టెంపుల్కి పోరు, దేవుళ్ళని మొక్కరు. వాళ్ళు అది వాళ్ళ రూల్స్ అవి. మరి ఆయన క్రిస్టియను, మన పేరు ప్రకారం క్రిస్టియన్ అనుకుందాం. సరే, ఆయన ఏం మతం అవలంబిస్తాడనేది ఇక్కడ ప్రస్తుతం. ఆయన క్రిస్టియన్ మతంలోకి హిందువులను మార్పించేటటువంటి ఎజెండాతో ఆయన ఉన్న వ్యక్తి అయితే వచ్చి దేవస్థానం ఓపెనింగ్ ఎందుకు వచ్చాడమ్మా? వచ్చాడు ఆయన. అది నేను పేపర్లో చూశాను ఆయన ఫోటో, అందుకని చెప్తున్నాను. సుమారు 15 ఏళ్ళ క్రితం. సో అదొకటి ఇష్ట పెట్టి ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అదే బజ్వల్ తాలూకనే. వాళ్ళు మాకు కొంచెం ఒక ఏదో ఒక గూగుల్ గ్రూప్స్ ద్వారా నాకు పరిచయం. ఆ అబ్బాయి వచ్చేసి
అక్కడ చదువుకొని, అతని పేరు వీరేంద్రారెడ్డి. ఆ అబ్బాయి చదువుకొని అక్కడ ఇది ఆర్డిటి సంస్థలో, అంటే 10th క్లాస్ మంచి ర్యాంక్ వచ్చినది, ఫస్ట్ నుంచి మెరిట్ స్టూడెంట్. ఆ తర్వాత కొంచెం ఆర్థిక రైతు బిడ్డ కదా, మొత్తం మీద ఆర్డిటి సంస్థ చదివిస్తే ఇప్పుడు ఒక కంపెనీలో, కెనడా బేస్డ్ కంపెనీ, సెమీ కండక్టర్ అనేది ఒకటి కంపెనీ పేరు నాకు గుర్తులేదమ్మా, ఆ కంపెనీలో సీనియర్ మేనేజర్ పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయితో మీతో మాట్లాడించమంటారా? యా ప్లీజ్ మాట్లాడించండి, అలా తెలిస్తేనన్నా జనాలకి ఇంకా అవేర్నెస్ వస్తుంది కదా. ఓకే, వెరీ షూర్. వీరేంద్ర రెడ్డి. హలో, వీరేంద్ర రెడ్డి మాట్లాడేది? వీరేంద్ర రెడ్డి, నేను కాశీపురం ప్రభాకర్ రెడ్డి. బాగున్నారా? ఏం లేదు, నేను ఇక్కడ ఇట్స్ యూటీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. ఆర్డిటి సంస్థ తెలుసు కదా మీకు. ఆర్డిటి సంస్థ మీద కొన్ని మధ్య ఆరోపణలు రావడము, వాళ్ళు లైసెన్స్ రద్దు చేయడము, ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఆ సబ్జెక్ట్ మీద డిస్కస్ జరుగుతూ ఉంది. నేను మిమ్మల్ని ఒక ఉదాహరణ చెప్పాను. ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి యాంకర్ కౌసల్య గారు మీతో మాట్లాడతారు. ఒక్క నిమిషం. నమస్తే అండి. ప్రభాకర్ గారు మీ గురించి చెప్పారండి. ఆర్డిటి సంస్థ తరపున మీరు ఎన్నో లాభాలు పొందారు, ఎన్నో సేవా కార్యక్రమాలు మీకు చేశారు, అంటే మీరు ఎంతో సేవ పొందారని చెప్పి వినడం జరిగింది. సో ఆర్డిటి సంస్థ మీకు ఎలా హెల్ప్ అయింది? ఆర్డిటి నుండి మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందారు? మేడం, బేసిక్గా నా కెరీర్, నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందే ఆ స్కూల్లోనే మేడం. నేను ఫస్ట్ టైం ఆ స్కూలింగ్ స్టార్ట్ అయిందే వాళ్ళ స్కూల్లో, సెంట్ విన్సెంట్ డి పాల్ స్కూల్ అని అక్కడ రాప్తాడు దగ్గర ఉంటుంది. సో నా బేసిక్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందే అక్కడ. సో దాని తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేంత వరకు కూడా దే స్పాన్సర్డ్ యాక్చువల్లీ. సో ఆ విషయంలో అయితే ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు ఆర్డిటి, అదైతే చెప్పగలుగుతాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? అంటే మీరు నేను యాక్చువల్లీ 1 year నుంచి జాబ్ చేస్తున్నాను మేడం. ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఇప్పుడు సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓ గ్రేట్ అండి, గ్రేట్. సో మీకు స్కూలింగ్ నుంచి ఆర్డిటి సంస్థ ఎంతో హెల్ప్ చేస్తుందంటారు అయితే? అవును మేడం, అవును. ఓకే. సో ఆర్డిటి సేవల వెనుక మత మార్పిడి ఉద్దేశం ఉందని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. సో మీకు ఎప్పుడైనా సేవలు మీకు అందిన సేవల వల్ల మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటి ఉద్దేశం ఒకటి ఉందని? మేడం, అలా ఎప్పటికీ కూడా అది జస్ట్ ఊరికే ఫాల్స్ క్లెయిమ్ తప్ప దాంట్లో ట్రూత్ ఉందని నేను 1% కూడా నమ్మడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా రిలీజియస్ గా నాకు అనిపించలేదు. వాట్ దే ట్రస్ట్ ఈస్ హ్యూమానిటీ. వాళ్ళకి మానవత్వం ఫస్ట్ వస్తుంది అంతే. ఆయన అంటే నేను ఈవెన్ విన్సెంట్ ఫెరర్ అని కూడా చూసాను ఇన్ పర్సన్. సో ఆయన చూస్తేనే ఆయన నడిచే దేవుడు అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆయనే కదా లెక్కనంటే ఇప్పుడు ఎలాంటి అసలు ఊహించుకోలేము అనంతపూర్ జిల్లాని ఆర్డిటి సంస్థ లేకుండా. అంత సాయం చేసినారు, ప్రతి పల్లెలో తిరిగినారు. ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్, బత్తలపల్లి హాస్పిటల్ ఒకటి ఉంటుంది, అది ఒక్కటి చాలు ఉదాహరణ. అక్కడ పోయి కూర్చుంటే రోజుకి ఎంతమంది పేషెంట్లు వస్తారు, ఎంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు. అంటే ఎక్కువ అవసరం లేదు. అదేంటంటే జస్ట్ టిప్ ఆఫ్ నెయిల్ అంటారు కదా, అది ఒక్కటి చూస్తే చాలు అన్నమాట, అర్థమవుతుంది. సో జస్ట్ అదొక ఉదాహరణ. అంటే ఆయన చేసిన దాంట్లో జస్ట్ నాట్ ఈవెన్ 1% అది. అలాంటివి ఎన్ని హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, డెమ్ అండ్ డెఫ్ కానీ, ఈవెన్ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం నాకు ఎక్కడ రిలీజియస్ అన్నది నాకు ఎప్పుడు అనిపించలేదు, కనిపించలేదు కూడా. సో అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైం లో కూడా వాళ్ళు కన్వర్షన్ కోసం ఇదంతా చేస్తున్నారు అన్న ఎప్పుడు రాలేదు. ఈవెన్ నేను అక్కడ నా బేసిక్ ఎడ్యుకేషన్ జరిగింది కూడా అక్కడే కదా. నేను ఎప్పుడు కూడా నేను క్రిస్టియానిటీ వైపు వెళ్తున్నానని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈవెన్ టుడే నేను హిందూ, నేను ఇప్పటికీ దేవుణ్ణి నేను ఈశ్వరుణ్ణి కొలుస్తాను, నా ఇంటి దేవుడు వీరభద్ర స్వామి. సో నాకెప్పుడు కూడా నాకెప్పుడు క్రిస్టియానిటీ వైపు నేను లీన్ అయినట్టు, లేకపోతే వాళ్ళు ఏదో పుష్ చేస్తున్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు చిన్నప్పటి నుంచి. నైస్ అండి. ఫైనల్ గా ఒక్క మాటలో ఆర్డిటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో కానీ డెఫినెట్ గా ఫెరర్ ఆర్గనైజేషన్ అండ్ విన్సెంట్ ఫెరర్ గారు ఈజ్ అ గాడ్. అందులో డౌట్ లేదు, ఆయన దేవుడు అంటే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
విన్నారు కదా మీరు. అవునండి, వీళ్ళని చూస్తే చాలా గ్రేట్గా అనిపిస్తుంది. నిజంగానే ఆయన ఆర్డిటి స్కూలింగ్ నుంచి ఆయన ఆ స్టేజ్కి ఎదిగారు ఆర్డిటి సపోర్ట్ వల్ల. అండ్ ఆయన మాటల్లో వింటుంటే మాత్రం ఇవన్నీ నిజంగానే రూమర్స్ అనే అనిపిస్తుంది. సో ఇందాక కూడా మనం ఈ పాడ్కాస్ట్ స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎక్కడ విఫలమైన చోట ఆర్డిటి సంస్థ ఎన్నో రంగాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసింది, ఎన్నో సేవలనే అందించింది అని చెప్తున్నాం. దీనికి ముఖ్య ఉదాహరణ మీ దగ్గర ఏదైనా ఉందా? నేను చెప్తాను ఒకటి. అంటే గవర్నమెంట్ కూడా చెయ్యలేని ఆర్డిటి గవర్నమెంట్ మెకానిజం ఫెయిల్ అయిన చోట ఆర్డిటి అద్భుతాలు చేసింది అనేదానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఒక విషయంలో. ఇక్కడ మీరు శ్రీశైలం కేంద్రంగా ఇంతకుముందు ఐటీడీఐ అని చెప్పేసి, అంటే ఇంతకుముందే ఇప్పుడు కూడా ఐటీడీఐ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఉంది. అది చెంచులకు కోసం పెట్టినటువంటి సంస్థ, అది గవర్నమెంట్ సంస్థ. దాని ఆధ్వర్యంలో 100 కోట్ల డబ్బులు వచ్చాయండి చెంచుల అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అప్పట్లో ఇప్పుడు రైట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ కాదులే, విపి సింగ్ కాలం నుంచి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు వచ్చాయండి. ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు డబ్బులు దుర్వినియోగం అయినాయి. అక్కడ చూడనీకేమో ఇన్ని ఇల్లు గడిచినాం, ఓకే, నో డౌట్. మేము చూసినాం, పోయి ఇల్లు కట్టించినారు, నో డౌట్. ఎటువంటి ఇల్లు కట్టించారంటే పోతే ఈరోజు గుల్తా రేపు గుల్తుందా. కొన్ని చోట్ల బాగానే కట్టినారు అనుకున్నాం. బాగానే కట్టిన చోట వీళ్ళు పోయి చేరరు. మేము అడిగాం, అక్కడ కొన్ని ఊళ్ళు ఉన్నాయండి, ఏది మన నల్లమల ఫారెస్ట్లో చెంచులో చాలా చిన్న చిన్న పెంటలు ఉన్నాయి. వాటిలో అప్పుడు మేము పోయి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ దాంట్లోకి పోతే పడిపోతుంది అన్నారు. అదే ఇల్లు పక్క ఇండ్లు అంటే ఇప్పుడు గవర్నమెంట్ పక్క ఇండ్లు ఎట్లా కట్టిస్తారు అట్టే కట్టినారు. అదేంటి పక్క ఇండ్లు కట్టించినారు, పడిపోతుంది అంటావు, నువ్వు వేసుకునే కొట్టం కట్టే మేలు కదా అంటే వాళ్ళు వెనుకలేదు. సరే ఇంకో సరిపోయినాము, ఒక ఇంట్లో బాగుంది, ఇదే నెరలేలి ఏమీ లేదు, కొత్త కట్టించినారు, బ్రహ్మాండంగా ఉంది అంటే లేదు సార్ అయినా పోము మేము ఉంది. ఏంటి మీకోసం కట్టించి నువ్వు పోంటావు, నువ్వు పక్కన మంచి పక్కా ఇల్లు ఉంది, పక్కన కొట్టం వేసుకొని ఉంటారు. ఏంది కొట్టంలో ఉండవు ఇల్లు పెట్టుకుంటే వాళ్ళు వినరు, ఇక్కడే ఉంటాము, వాళ్ళు చేయడం లేదు. ఒకటి అంటే ఒకటి అబద్ధ భావం కూలిపోతుందేమని, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సెంటిమెంట్ ఒకటి. గవర్నమెంట్ ఫెయిల్ అయింది అక్కడ సెంటిమెంట్ను పసిగట్టడంలో. ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. చెంచులు వాళ్ళు చెంచులక్ష్మిని ఒక దేవతను వాళ్ళు నమ్ముతారు. ఆ దేవత ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఇంట్లో పైకప్పులో ఒక మూల, అంటే ఒక కోన్ ఆకారంలో వాళ్ళ గుడిసెలు ఉంటాయి. ఇప్పుడు మన పక్కా ఇల్లు ఎట్లుంటుంది, సిమెంట్ ప్లాస్టరింగ్ వేసేసి బల్లపరుపుగా ఉంటుంది, బల్లపరుపుగా ఉంటుంది. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళ గుడిసెలను ఎట్లా నిర్మించుకుంటారంటే పైన ఒక కోన్ షేప్లో వచ్చేస్తుంది. అంటే ఆ కోన్ వద్ద వాళ్ళ దేవత ఉండి మనల్ని రక్షిస్తుంటుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ వాళ్ళు. అట్లా లేకుండా వాళ్ళు ఇల్లు కట్టుకోరు. గవర్నమెంట్ అది స్టడీ చేసిందే లేదు, ఊరికి ఇల్లు కట్టేసింది, ఇంకా డబ్బులు వచ్చి ఇంత కట్టేసినాం, ఇల్లు కూలిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఆర్డిటి చూడిపోండి. ఇప్పుడు మళ్ళీ నేను దాదాపు 4-5 ఏళ్ళుగా చాలా సెంచుకలు నిసిపోయాను, ఎస్పెషల్ శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో, గుంటూరు జిల్లాలో. ఎట్లా ఉంటాయంటే ఈవెన్ చెంచులకే కాదు, ఈ కొన్ని ఆత్మకూరుపట్నం చుట్టుపక్కల కూడా కట్టించారు. ఎట్లా ఉంటాయంటే వాళ్ళ కనీసం చిన్నపాటు నీరే కూడా మనకు కనిపించదు, అంత బాగా నీట్ కట్టారు. అది కూడా ఎట్లా కట్టారు? అక్కడ చెంచుల సెంటిమెంట్కి లోపడి. దాన్ని నేను ఇందాక ఒక పదం వాడినాను, విన్సెంట్ ఫెర్రర్ గారు పార్టిసిపేటరీ అప్రోచ్తో పోయారని. పార్టిసిపేటరీ అప్రోచ్ అంటే నీకున్న నాలెడ్జ్ని వాళ్ళ మీద రుద్దడం కాదు, వాళ్ళ సంస్కృతిని వాళ్ళ నాలెడ్జ్ని అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా అభివృద్ధి చేయడం, అది పార్టిసిపేటరీ అప్రోచ్. అట్లా చేసినారు కాబట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారు. అందుకే గవర్నమెంట్ మెకానిజం ఫెయిల్ అయిన చోట వీళ్ళు సక్సెస్ అయ్యారు. అంతెందుకండి, గవర్నమెంట్ తరఫున పిహెచ్సి ఉంది, పిహెచ్సి పరిధిలో పిహెచ్సీలు ఉన్నాయి, అంటే 10 మండలానికి పిహెచ్సీలు ఉన్నాయి. పిహెచ్సితో పాటు ఈవెన్ ట్రైబల్ హాస్పిటల్స్ ఉన్నాయి. అయినప్పుడు ఇప్పుడు కూడా వైద్య సేవలు గవర్నమెంట్ కంటే కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు బాగా నడుపుతున్నారు. ఇప్పుడు ఆర్డిటి సంస్థ ప్రతి వారం ప్రతి చెంచుకాలనికి పోయి ఎవరో ఒక డాక్టర్ని పంపిస్తారన్నమాట. వీళ్ళు గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళు ఇప్పుడు పోయినారు, ఇంతకుముందు లాగలేదు, ఇప్పుడు సేవలు చేస్తున్నారు, నేను కాదనిలే. అయినప్పటికీ కూడా వైద్య సేవల విషయంలో
ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కొంచెం బాగా చేస్తున్నాయి. ఓకే. సో మనం వింటూనే ఉంటాం తరచూ న్యూస్ ఛానల్లో వింటూ ఉంటాం గవర్నమెంట్ ఫండ్స్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు చాలా వరకు అని. అలాంటిది ఆర్డిటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేస్తుంది. ఆర్డిటికి కూడా చాలా ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో ఆర్డిటి సంస్థలో ఎక్కడైనా ఫండ్స్ దుర్వినియోగం జరిగే అవకాశం ఉందా? ఎప్పుడైనా జరిగిందా అలా? ఇప్పుడు ఇక్కడ ప్రధాన ఆరోపణ నాకు తెలిసింది ఏంటంటే ఫండ్స్ దుర్వినియోగం కంటే ఫండ్స్ దుర్వినియోగం అయితే నాకు తెలిసి జరగదు. కానీ ఏమవుతుంది, మొత్తం ఒక సంస్థ ఉన్నప్పుడు పెద్ద స్థాయి విస్తరించినప్పుడు అంతా ఒక వ్యక్తి చేయలేడు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఫెర్రర్ గారు మనం ఫస్ట్ అనుకున్నాం కదా, ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నారో ఆయన భార్య అన్ని ఫెర్రరు. సరే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు మాంచు ఫెర్రరు ఎవరైతే చేస్తున్నారో ఆ మాంచు ఫెర్రర్ గురించి మర్చిపోయినా చెప్పాలా. ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. ఆయన చూర్ణికే తెల్లోడిలా ఉంటాడు, కానీ ఆయన భాష ఎట్టుంటాడంటే తెలుగు మన అట్లా అంటే అట్లా ఇట్లా కాదు, మన రూరల్ భాష ఎట్టుందో అటుంటుంది. మన రూరల్ భాష అనంతపురం రూరల్ భాష ఎట్టుంటుందో అటుంటుంది. అంటే అంత స్వచ్ఛమైన తెలుగు అంత అనర్గళంగా మాట్లాడతాడు. ఇక్కడే ఇండియన్ సిటిజన్, ఇక్కడే పుట్టి పెరిగినాడండి. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్, అందులో డౌట్ ఏం లేదు. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ నడుపుతున్నాడు. సో ఆయన సంస్థ పెరిగే కొద్దీ సేవలు విస్తరించే కొద్దీ ఒక్కడే చూసుకోలేడు. ఎక్కడైనా బహుశా వాళ్ళ సిబ్బంది పొరపాటులో వాళ్ళు ఏమన్నా దుర్వినియోగం చేయడం ఇట్లాంటివి ఏమైనా జరిగిండొచ్చు, కానీ సంస్థ పరంగా వీళ్ళు చేస్తారని నేను అనుకోను. వాళ్ళు కంప్లీట్గా కమిటెడ్. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఈ మత మార్పిడి అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ చెంచులు సారీ మన ఆర్డిటి కాలనీల్లో చర్చిలు కట్టడం అనే పాయింట్, నువ్వు కాలనీ ఏర్పరుస్తామండి మనం ఆర్డిటి సంస్థలు మనం సంస్థ తరఫున కాలనీ ఏర్పాటైంది, ఇన్ని ఇల్లు కట్టించినాము. సరే గవర్నమెంట్ ఫండ్స్ చిన్నచ్చు, మొత్తం ఆర్డిటి వాళ్ళే పెట్టిండొచ్చు, కాలనీ ఏర్పడింది, ఆర్డిటి కాలనీ పేరు పెట్టుకున్నారు, వాళ్ళే పిలుచుకున్నారు ఏదైనా కానీ. ఆ కాలనీలో నీకు ఎస్సీలు ఒకే కులములు ఉండరు. వాళ్ళు కొంతమంది హిందువులు ఉంటారు, కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. దేవాలయం కట్టుకుంటే వద్దంటామా, చర్చ కట్టుకుంటే వద్దంటామా? వీళ్ళు ఎవరు పనికి ఆర్డిటి వాళ్ళు? నువ్వు ఇల్లు కట్టించినా అయిపోయింది. ఇంకా వాళ్ళు సొంతంగా చర్చి కట్టుకోవచ్చు. దాని అర్థమైంది, చర్చిలు వీళ్ళు కట్టుకోవడానికి వీళ్ళు ప్రోత్సహించినట్ట. అదే చర్చిలకు ఫండ్స్ ఇచ్చి మీరు కట్టుకోండి, మీరు పూజలు చేయండి, నిబంధనలు ఏమైనా పెట్టింటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇల్లు శాంక్షన్ చేయనిక మీరు ఇట్లా పాటిస్తేనే, చర్చికి వారం వస్తేనే, దీంట్లో మెంబర్షిప్ ఉంటేనే మీకు ఈ వైద్య సేవలు అందిస్తాం, చదువు చెప్పిస్తామని చెప్పి ఉంటే అప్పుడు దుర్వినియోగం చేసినట్టు. అక్కడ కాలనీలో చర్చ కట్టుకున్నంత మాత్రం అయింది అని అనుకోను. కాబట్టి అదే ప్రధానమైన ఆరోపణ తప్ప మిగతా ఏం కాదు. సో ఆర్డిటి సంస్థ ఒక ఎన్జిఓ. సో ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని ఉల్లంఘించిందని చెప్పి ఇప్పుడు ఆర్డిటి సంస్థ లైసెన్స్ని రద్దు చేస్తామని అంటున్నారు. అలాగే ఎఫ్సిఆర్ఏ ఎప్పుడైనా ఇంకొక ఎన్జిఓకి ఇలా లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగిందా? వందల కొద్ది ఎన్జిఓ సంస్థలు దుర్వినియోగం చేసినారు. ఎన్జిఓ సంస్థలు ఫండ్స్ దుర్వినియోగం చేశాయి, రైతులు చేశారు. మళ్ళీ వాళ్ళు పోయి అదే ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకు మళ్ళీ లైసెన్స్ పెట్టుకుంటే వాళ్ళకి హెచ్చరికలు చేసి మళ్ళీ ఇచ్చినారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్. అది ఉన్నదే అందుకు ఎఫ్సిఆర్ఏ. మీరు మాట్లాడేదాన్ని బట్టి ఇప్పుడు ఏదైనా ఎన్జిఓ నిధులు దుర్వినియోగం చేయడమో లేదంటే నిబంధనలు ఉల్లంఘించాయని చెప్పి ఒక ఏమంటారు ఒక ప్రూఫ్ ఉండడం బట్టి దాన్ని నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఒక ప్రూఫ్ ఉంటే అప్పుడు క్యాన్సిల్ చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఆర్డిటి సంస్థ స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసినా కూడా ఇలా లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం అనేది జీర్ణించుకోలేని అంశం అని చాలా మంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? గవర్నమెంట్ అనేది ఉండేదే అందుకు. వాళ్ళకు ఆర్డిటి కావచ్చు, ఈవెన్ ప్రభాకర్ రెడ్డి సంస్థ అనేవి ఇదేది అని కాదు. ఒక వ్యవస్థలకు వాళ్ళకు రికార్డ్స్ కరెక్ట్ ఉండాలి, రూల్స్ అనేది పాటించాలి. సరే డీవియేషన్స్ మేనేజ్మెంట్స్ ఆ సబ్జెక్ట్ చూసి పెడదాం. ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏదైనా సంస్థలను రద్దు చేసినారని చెప్పేసి. నాకు ఇప్పుడే గుర్తొస్తుంది, పోయిన సంవత్సరమే 5 ప్రధానమైనటువంటి సంస్థలు రద్దు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంచెం లిబరల్గా ఉండేది. ఫండ్స్ ఎక్కడ వచ్చినా ఎక్కడ పెట్టినా పెద్ద ఇదిలే, కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు ఫండ్స్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ విషయంలో. అందుకని వాళ్ళు ఏంది, ఈ మత సంస్థల మీద బీజేపీ ప్రభుత్వం కఠినంగా ఉంది అనే రీతిలో వాళ్ళు కొంచెం, అది కాదు, గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉంటుంది, అది పాటించాల్సిందే, లేకుంటే కష్టం కదా. ఇప్పుడు వీళ్ళు మర్చిపోయినా, మనం ఇందాక ఆర్డిటి సంస్థకు మీద ఫిర్యాదు చేసిన సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏమిటి, ఇందాక చెప్పడం మర్చిపోయినాను, ప్రభుత్వ స్కీమ్ల కింద అంటే హౌసింగ్ స్కీమ్ల కింద వీళ్ళు ఇండ్లు కట్టించేటప్పుడు వాళ్ళకు ఎవరెవరు లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి ఉన్నారు, ఎవరు కాదు అనేవన్నీ వాళ్ళు సేకరించుకోవాలి కదా.
సో అటువంటి డేటా వీళ్ళు ఫారిన్ సంస్థకు ట్రాన్స్ఫర్ చేసినారనేది కూడా ఇంకొక ఆరోపణ. అది ఆ దేశ భద్రతకు ముప్పు కదా, అట్లా చేసినారు వీళ్ళు. అచ్చా, అట్లా చేసినారంటే ఇక్కడ అంటే నేను అది ప్రధానమైన మాట. దానికి నేను జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అది ఎవరిదో కాదు, ఈ ఫెర్రర్ గారు ఉన్నారు కదా, ప్రజెంట్ మాన్సు ఫెర్రర్, వాళ్ళ ఫాదర్ పేరుతో ఒక 3 సంస్థలు నడుస్తున్నాయి, ప్రధానమైన సంస్థలు. స్పెయిన్లో ఒకటి, జర్మనీలో ఒకటి, ఆ తర్వాత అమెరికాలో ఒకటి. మాన్సో అదే విసెంట్ ఫెర్రర్ సొసైటీ అని ఒకటి యుఎస్లో ఉంది ప్రధానంగా. దాని ద్వారా ఆ సొసైటీల ద్వారానే వాళ్ళు వరల్డ్ వైడ్ వాళ్ళకు నెట్వర్క్ సాధించుకొని డబ్బులు తెప్పించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ఆఫ్ విన్సెంట్ ఫెర్రర్ అనేది ఒకటి స్పెయిన్లో, ఇంకొకటి ఇందాక చెప్పుకుంటుంది కదా అమెరికాలో ఒక సంస్థ ఉంది. వీళ్ళు ముఖ్యంగా ఫండ్స్ వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి కూడా తెప్పిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఒక సంస్థ ఉంది, అంగన్వాడీ సొసైటీ, అంగన్వాడీ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా ఫండ్స్ తెప్పిస్తున్నారు. అలాగనే లాలిగా సొసైటీ అని ఒకటి ఉంది ఇంటర్నేషనల్ వైడ్, దాని నుంచి ఫండ్స్ తెప్పిస్తున్నారు. సో వీళ్ళు అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలంటే ఒక వీళ్ళు ఏంది, ఇంతమంది పేదలు ఉన్నారు, వీళ్ళకి ఇట్లా అవసరం ఉంది అని చెప్పేసి ఏదో పంపించుకోవాలి కాబట్టి వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. అది ఈ నిబంధనలకు వ్యతిరేకమైంది. సో మీరు ఇక్కడ డేటా షేర్ చేసినారు ఫారిన్ కంట్రీస్కు, అది మన భద్రతకు ముప్పు అని చెప్పేసి అట్లా వీళ్ళు రద్దు అయింది. సో ఇటువంటి నిబంధనలు ఉల్లంఘించినప్పుడు సహజంగా రద్దు చేస్తారమ్మా. నేను పోయిన సంవత్సరమే 5 సంస్థలను రద్దు చేశారు. అందులో 5 సంస్థలు కూడా చిన్నవి కాదు, పెద్ద పెద్ద సంస్థలు. అందులో సిఎన్ఐ అని ఒకటి, వాలంటరీ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి, ఇంకా కరెక్ట్గా అన్నీ గుర్తులేవు కానీ ఇంకొకటి చర్చెస్ ఆక్సిలరీ అని. చర్చెస్ ఆక్సిలరీ అనేది ఎక్కువ ఆ మతానికి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి దాన్ని రద్దు చేసి ఉండొచ్చు. సో ముఖ్యంగా ఆర్డిటికి ఫండ్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ నుండే వస్తాయన్నమాట. అందరికీ అంతే. ఇప్పుడు ఇంకొక సంస్థ ఉంది, అది వచ్చేసి చాలా చర్చ కూడా జరిగింది, ప్రజెంట్ ఒక కేసు నడుస్తుంది. ఆ సంస్థ వచ్చేసి ఆక్స్ఫామ్ ఇండియా. ఆక్స్ఫామ్ ఇండియా అనేటువంటి కంపెనీ దాదాపు 100 కంపెనీల్లో వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళు చాలా పలుకుబడి సన్నగా, వాళ్ళని కూడా రద్దు చేశారు. కేవలం ఏంటంటే ఈ రూల్స్ వ్యతిరేకంగా లేరు అని. వాళ్ళు చేసేది ఇదే, మన ఆర్డిటీ ఎట్లా చేస్తుందో అట్లే చేస్తూ ఉంది. వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే నిబంధనలు ఎక్కడో ఒకసారి ఉల్లంఘించారు. వాళ్ళు ఏమి ఉల్లంఘించినారు, వాళ్ళవి దీంతో పాటు పర్యావరణం ఏంటి ఉన్నాయి. సో ప్రభుత్వం ఏదో ప్రాజెక్టు, న్యూక్లియర్ ప్రాజెక్టు కట్టాలన్నా, లేకుంటే ఒక చోట ఏదైనా ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఆ పర్యావరణానికి ఇబ్బంది వస్తుందని కొంత పర్యావరణవేత్తలు ధర్నాలు చేస్తే దానివల్ల వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. అందుకని 2021లో లైసెన్స్ రద్దు చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, అట్టే ఉన్న పరంగా మానుకోలేరు కదా, అట్టే కొనసాగిస్తూ వచ్చినారు. 2023లో కేసు నమోదు చేసినారు సిబిఐ. ఇట్లా నిబంధనలకు వ్యతిరేకంగా రద్దు అయినప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది, ఎఫ్ఐఆర్ నమోదైంది వాళ్ళ మీద, ఆ సంస్థ మీద, అంత పెద్ద సంస్థ మీద. సో ఇలాంటి ఎన్జిఓస్ వల్ల ఎంత మొత్తంలో నిధులు వచ్చే అవకాశం ఉంటుంది? నిధులు అంటే దాదాపు ఇప్పుడు పార్లమెంట్లోనే ఇప్పుడు ఒక 2000 పోయిన సంవత్సరం పార్లమెంట్లో పెట్టారమ్మా. అంటే ఇవి 4 అని ఇందాక చెప్తే కదా, 5 పెద్ద సంస్థలను రద్దు చేసినారని చెప్పేసి, లైసెన్స్ రద్దు అయిందని చెప్పేసి. ఆ సందర్భంగా వచ్చిన చర్చలో చెప్పి 3 ఏళ్లలో 2019 నుంచి 2022 వరకు 55,700 కోట్ల రూపాయల డబ్బులు ఇండియాకి వచ్చాయి. అంటే సంస్థలు అంటే ఒకటి సంస్థలు కాదు, దాదాపు 14,000 పైగా ఎన్జిఓలు ఉన్నాయి, వచ్చాయి. సో ఫండ్స్ బాగానే వస్తాయి. అది అంటే ఇప్పుడు గవర్నమెంట్తో కొంచెం మాట్లాడి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కానీ మాట్లాడి, ఎందుకంటే వీళ్ళు చేస్తుంది స్వచ్ఛంద కార్యక్రమాలు. సో రీసెంట్గా కూడా వినడం జరిగింది, లోకేష్ గారు కూడా ఆర్డిటి సంస్థతో ఒకటయ్యి ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు చేద్దాం, ఇంకా కలిసి గవర్నమెంట్ కూడా సహకరించి ఆర్డిటికి, ఇంకా అనంతపురం ప్రాంతంలో ఇంకా ఆర్డిటి ఎక్కడెక్కడైతే ఉందో కలిసి ఇంకా సేవా కార్యక్రమాలని పెంపొందించే ప్రయత్నం చేద్దామని చెప్పినట్టుగా ఒక కథనంలో రాయడం చూడడం జరిగింది. ఇప్పుడు అది ఆల్రెడీ ప్రజల్లో వచ్చింది ఆ భావన, ఆర్డిటి పోతే మనకు చాలా ఇబ్బంది అనేటువంటిది. అది సెంటిమెంట్గా తీసుకొని ఉద్యమిస్తున్నారు. గవర్నమెంట్ దృష్టికి వచ్చిందని ఖచ్చితంగా వచ్చింటుంది ఇప్పటికే. ఇప్పుడు ఈ మధ్య నేను 2 రోజుల క్రితము 3 రోజుల క్రితము అనంత వెంకటరామరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే అనంతపురం, మాజీ ఎంపీ కూడా, ఆయన అదే వైఎస్ఆర్ పార్టీ, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మేము ఉద్యమిస్తాము దీనికి సంబంధించి. ఆ తర్వాత ఈ టీడీపీ పార్టీకి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మద్దతు ఇస్తామని చెప్పేస్తారు. ఆయన కూడా అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. టోటల్గా ఈవెన్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, వీళ్ళంతా ఏంది
నిన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కూడా చెప్పాడు, సీఎంని కలుస్తాము, సీఎంతో మేము కేంద్రం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టిస్తామని. సో ఉద్యమం ప్రజల్లో నుంచి రాజకీయంలో జోలికి పోయింది. వాళ్ళు కూడా ఆర్డిటీని వెనుకేసుకురాని రాక తప్పని పరిస్థితి. ప్రజల మనోభావాలు అట్టున్నాయి. సో అది ఏ పార్టీ అయినా కానీ, వైసీపీ కావచ్చు లేకుంటే టీడీపీ కావచ్చు, ఆర్డిటీ సంస్థ వెనుక రాకపోక తప్పదు. సో సార్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మీరు కూడా మాట్లాడడం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు అండ్ అలాగే మినిస్టర్లు కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటూ అంటే సపోర్ట్ చేస్తున్నారు, సేవ్ ఆర్డిటీ అనే పదాన్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వినడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రభాకర్ చౌదరి గారిని కూడా కాల్లో తీసుకుందాం. ఆయన కూడా అసలు సేవ్ ఆర్డిటీ అనే నిదాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో విందాం ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆర్డిటీ సంస్థ గురించి. నమస్తే సార్. నమస్కారం సార్, నేను యూటీవీ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు కౌసల్య. సార్, అనంతపురం జిల్లా కేంద్రంగా కూడా ఇప్పుడు సేవ్ ఆర్డిటీ అనే నినాదంతో ప్రొటెస్ట్ నడుస్తుంది. సో మీరు చెప్పండి సార్, ఆర్డిటీ అనే సంస్థ ఎలా హెల్ప్ అవుతుంది అక్కడ ప్రజలకి? సో ఇప్పుడు ఆర్డిటీ సంస్థ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఎంతమంది నష్టపోయే అవకాశం ఉంది? ఒక 5 దశాబ్దాల కిందట అనావృష్టి జిల్లా కోసం వచ్చాడు విన్సెంట్ ఫెర్రర్ గారు. వచ్చి ఒక అంటే ఈ పేదవాడు ముంగిట ఏం చేయగలము అంటే, ఈరోజు ప్రభుత్వాలు పనికి ఆహార పథకము, తర్వాత పక్కా ఇల్లు అంటున్నాం. 50 ఏళ్ల కిందటే ఆయన ఈ పనికి ఆహార పథకం గానీ లేదా ఈ పక్కా ఇల్లు గానీ స్టార్ట్ చేశాడు. రెండవది బ్రహ్మాండమైన హాస్పిటల్స్ కట్టాడు 3. బత్తలపల్లి హాస్పిటల్, కన్యాకల్లో, కళ్యాణదుర్గంలో 3 హాస్పిటల్ నడుస్తున్నాయి. ఈ బత్తలపల్లి హాస్పిటల్ అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కంటే బత్తలపల్లి హాస్పిటల్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కేవలం నామినల్ కాస్ట్ తీసుకొని బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కరోనా టైంలో ఆర్టీటీలో బెడ్ దొరికితే చాలు అనే దీనికి వచ్చారు అప్పట్లో. అవును సార్. మానవ సేవ అంటే మాకు మదర్ తెరిసా కలకత్తాలో ఏ విధంగా చేశారో, ఈయన అనంతపురం జిల్లాకి మాకు ఒక ఆమె మదర్ తెరిసా అయితే ఈయన ఫాదర్ ఫెర్రర్. అదే సార్. తర్వాత అందుకనే మేము ఏం చేసాం, మన అవే సంస్థ ద్వారా నేను ఒక 15 సంవత్సరాల కిందటే ఒక స్టాచ్యూ పెట్టాం, బ్రాంజ్ స్టాచ్యూ. ఓకే. అనంతపురం నడివడ్డ కలెక్టర్ ముందర పెట్టాం. సార్, ఇప్పుడు మరి లైసెన్స్ ని క్యాన్సిల్ చేయడం వల్ల ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అంటే దీని పరిష్కారం ఏమని చెప్పొచ్చు? దీని పరిష్కారం కోసం ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తీసుకుపోయారు, మేము తీసుకుపోయాము. లోకల్ గా ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు కలిశారు, వీళ్ళు కలిశారు. తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు మెడికల్ కాలేజ్ అనంతపూర్లో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ₹1 కోటి ఆ రోజే చెక్ ఇచ్చాడు వాలంటరీగా, పబ్లిక్ నుంచి కాంట్రిబ్యూషన్ కావాలంటే. తర్వాత ఈ యుగలంలో లోకేష్ బాబు కూడా వచ్చి ఆర్డిటీ దాంట్లోకి పోయి ఇది బాగా పనిచేస్తుందని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి కూడా బాగా తెలుసు దీని మీద. కూటమిలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి వాళ్ళిద్దరు కూడా చొరవ తీసుకుని మరి కేంద్ర ప్రభుత్వం రప్పించి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. తప్పకుండా ఇది అనేక నియోజకవర్గాల్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది. అవును సార్. సో ఈ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది సార్? తొందరగా కావాలమ్మా, ఎందుకంటే లేదంటే హాస్పిటల్స్ మూతపడితే ప్రజల నుంచి ఆదురావేశాలు. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా సేవా కార్యక్రమాలు అయితే రద్దయ్యాయని చెప్పి వినిపిస్తూ ఉంది. అంటే ఇంకా 1 or 2 months కొంత ఇప్పుడు ఏమైనా సర్వీస్ కింద డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేకుండా పోతున్నారు. బట్ ఈవెన్ దెన్ కొంత రన్ చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు చూసి వాళ్ళు కూడా మేము చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది. ఓకే. సో చాలా మంది ఇప్పుడు ప్రొటెస్ట్లు చేస్తున్నారు సార్. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆర్డిటీలో ఎవరైతే సేవా కార్యక్రమాలని పొందారో, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది ఇప్పుడు అందరూ ఆర్డిటీని సంరక్షించిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది ఒక సమాంతర ప్రభుత్వం కూడా మా జిల్లాలో అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దీన్ని ఎవరు కూడా కులాలకి మతాలకి అతీతమైనటువంటి ఆర్డిటీ అది. వాళ్ళకు కులం లేదు, మతం లేదు. ఫెర్రర్ గారు కుమారుడు మంచు ఫెర్రర్ హిందూ అమ్మాయినే పెళ్లి చేస్తున్నాడు. కదిరి ప్రాంతం నుంచి ఒక మధ్యతరగతి కుటుంబీకురాలని చేస్తున్నాడు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అమ్మాయిని. అంటే వాళ్ళకేం లేదు, సిటిజన్ ఆఫ్ ఇండియా.
ఫాదర్ బెర్రర్ వాళ్ళ ఫాదర్ కూడా సిటిజన్, వాళ్ళ మదర్ అన్న బెర్రర్ కూడా భారతదేశం సిటిజన్స్. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఏదో ఒక మతానికో దీనికో పనిచేసిన వ్యక్తులు కాదు. వాళ్ళకి మతం లేదు, మానవత్వమే ఉండేది, మానవతావాదం. వాళ్ళకి మతం ఏముంటది? సో సేవ అనే ఒకే ఒక విజన్ తోటి ఎన్జిఓ నడిపించారు వాళ్ళు. ఎంతో ఇలాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఇప్పుడు ఏదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లో లేకపోతే ఇంకో చోట పోటీ సమస్యలు ఉన్నాయంటే ఓకే అని. ఈయన అసలు మతాతీత లౌకికవాది. తర్వాత ఎక్కడో కలకట్టాలో ఉండి ఇక్కడికి వచ్చి మొత్తం సర్వీస్ చేశారు. ఈ రోజు కూడా ఎవరైనా వాళ్ళని దేవునిలాగా చూస్తారు మా జిల్లాలో. దానికి ఎవరైనా తల ఒగ్గాల్సిందే, ఈ ఆడిట్ని సంరక్షించాల్సిందే. తర్వాత ఈ నిధులు ఆపితే నష్టం ప్రజలకు తప్ప ఎవరికి కాదు. ఆ ప్రజలకి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా నష్టపోతాయి కదా. యా అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. యా సార్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అంశం గురించి ఫైనల్ కంక్లూజన్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే ముందు మీరు ఇందాక ఒకటి అడిగారు కదా, ఏమన్నా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి పోతారని. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రధానంగా ఒకటి అర్థం చేసుకోవాలి మనం. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినా ఆయన ఓకే నేను ఆర్డిటి సంస్థను మద్దతు ఇస్తానంటే కూడా అదేమి లైసెన్స్ పునరుద్ధరించబడేది ఉండదు. ఇంకో పాయింట్, లైసెన్స్ రద్దు చేయబోతారు కదా, రద్దు చేశారు 2024లోనే అక్టోబర్లో అనుకుంటాం, పోయిన సంవత్సరమే. అప్పటి నుంచి వాళ్ళ కార్యక్రమాలు తగ్గుతూ వచ్చి ఇప్పుడు ఆగిపోయాయి. అంటే నెక్స్ట్ వాళ్ళ స్కూళ్ళకి అడ్మిషన్లు కానీ లేకపోతే ఏదైనా కానీ ఈవెన్ హాస్పిటల్స్ కానీ ఏమిటి అనేది ఇప్పుడు అంత పెద్ద హాస్పిటల్ ఇవన్నీ నడుస్తాయా లేదా, ఎవరు నడపాలా, ఇవన్నీ కొంచెం ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. సో ఇటువంటి మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి, ఒత్తిడి పెట్టి దీన్ని పునరుద్ధరింపజేయాలని అని చెప్పేసి అందరి భావన. కానీ అది కూడా అంత ఈజీగా ఉండదు. మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు పోరాడాల్సిందే. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని ఒక అఖిలపక్షం రాజకీయ నాయకులంతా అక్కడ తీసుకుపోయి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి ఇవన్నీ వివరించి పోరాడాల్సిందే. అయితే అప్పటికి ఈ పాయింట్ అంత ఈజీ కాదని ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇందాకనే ఒక సంస్థ గురించి అనుకున్నాం, ఏది ఆక్స్ఫార్మ్ ఇండియా గురించి. వాళ్ళు పెద్దగా 100 దేశాల్లో విస్తరించిన సంస్థ, దీనికంటే పెద్ద సంస్థ. మన ఆర్డిటి గురించి ఒక పాయింట్ చెప్పాలా. ఇండియాలో ఫారిన్ ఫండ్స్ తెచ్చుకున్నటువంటి సేవా కార్యక్రమాలు చేసుకున్నటువంటి పెద్ద సంస్థలో టాప్ 10లో ఉన్న సంస్థ ఇది. అంత పెద్ద సంస్థ ఆర్డిటి. ఈ ఆక్స్ఫార్మ్ అనేది ఇంకా కొంచెం పెద్ద కంపెనీ. ఆ ఆక్స్ఫార్మ్ సంస్థ 100 దేశాల్లో విస్తరించింది. వాళ్ళ పలుకోడి ఎట్లా ఉందంటే, కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ రద్దు చేసిందని 2021లో వాళ్ళు IMF మీద, యూరోపియన్ యూనియన్ మీద, అమెరికా ద్వారా, యూరోపియన్ యూనియన్ ద్వారా, IMF, వరల్డ్ బ్యాంకు ద్వారా, ఆసియన్ డెవలప్మెంట్ ఫండ్, ఈ ప్రధానమైన ఆర్థిక సంస్థల ద్వారా ఒత్తిడి పెట్టిస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద. ఇప్పుడు ప్రజెంట్ దాని మీద కూడా CBI మంట ఉంది అనమాట. సో అంత అయినప్పుడు కూడా వాళ్ళది లైసెన్స్ ఇంకా పునరుద్ధరించలేదు. కాబట్టి ఇది చాలా సమస్య చిన్నది కాదు. ఇప్పుడు అది ఒకటే కాదు, ఈవెన్ మీకు ఫెరా అని వినింటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఫెరా నిబంధనలు కానీ ఇటువంటి FCRA నిబంధనలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఇప్పుడు కఠినంగా ఉంటాయి, కానీ మనం విన్న దాని గురించి మాట్లాడితే ఆర్డిటి సంస్థ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతోమంది పేద ప్రజలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిలిచిపోతాయి. ఇప్పుడు దీనికి చేయాల్సిందంటే, దీనికి పరిష్కారం ఏంటి అంటే, పరిష్కారం నాకు తెలిసిన పరిష్కారం ఒకటే అండి. ఏదైనా ఇంత పెద్ద సంస్థ నువ్వు ఉన్న పలంగా రద్దు చేసేటప్పుడు వాళ్ళకు ఒక నోటీస్ సర్వీస్ చేసి, మీరు పలానా డీవియేషన్ చేశారు, FCRA నిబంధనలు ఇలా ఉంటే మీరు ఈ నిబంధనలకు లోబడి పనిచేయకుండా పలానా రూపంలో మీరు డివేట్ చేశారు, దీనిపై మీ ఎక్స్ప్లెనేషన్ చేయండి అని కాల్ఫార్ చేసి, అది కరెక్ట్ సంతృప్తి లేకపోతే ఇంకొక 1-2 సార్లు హెచ్చరించి మీరు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించి చేసి ఉండొచ్చు. టైం కూడా, ఎందుకంటే ఇన్ని 100,000 కోట్ల 14 లక్షల జనాలు ఇన్వాల్వ్ అయిన చోట ఉన్న పలంగా రద్దు చేస్తే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే, పార్లమెంటు కమిటీ ఉంటాయి, మీకు తెలుసు, పార్లమెంట్లో ఎంపీలతో ఒక కమిటీ వేయాలి. ఇటువంటి అది కూడా ఎమర్జెన్సీగా మీరు పోయి ఇమ్మీడియట్గా 1 నెల రోజుల లోపల మీరంతా సబ్మిట్ చేయండి, అన్ని స్టడీ చేయండి, 1 నెల రోజులు లోపల మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ రికమెండేషన్ బట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ ఆర్డిటి విషయంలో పార్లమెంటరీ కమిటీ వేయాలని నేను కోరుతున్నాను. పార్లమెంటరీ కమిటీ వేసేందుకు చంద్రబాబు నాయుడు గారు
అంటే మన ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి నా ఆలోచన, నా ఈవెన్ సూచన. అట్లా ఒత్తిడి తీసుకొస్తే సరే, అక్కడ పార్లమెంటరీ కమిటీ చేస్తే ఆ పార్లమెంట్ మెంబర్స్ వచ్చి నిజంగా ఈ సంస్థ ద్వారా నిధులు దుర్వినియోగమైనాయా, లేకుంటే మత మార్పిడి చేస్తున్నారా, చర్చిలు వీళ్ళు కట్టించి ఆ రకంగా ప్రార్థనలు చేయిస్తున్నారా, లేకుంటే అక్కడ ఉన్న కాలనీలో వాళ్ళు కట్టుకున్నారా, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఏమన్నా ఒకటి రెండు డివైట్ అయింటే వీటికి ఈ రీతిలో ఇచ్చే పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి సరైన సూచనలు చేసి మళ్ళీ లైసెన్సు ఇప్పించగలగాల. సో అది యుద్ధ ప్రాతిపదికన జరిగితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. సో నా కోరిక ఏంటంటే ఇమ్మీడియట్గా పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలా, వాళ్ళ రికమెండేషన్ బట్టి నిర్ణయం తీసుకోవాలా, ఆర్డిటీని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎన్నో విషయాల్ని ఈ పర్టికులర్ పాడ్కాస్ట్లో మీరు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఆర్డిటి సంస్థ గురించి ఒక కంప్లీట్ ఒక వ్యూ అయితే వచ్చింది మా ప్రేక్షకులకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాటి మన ఇట్స్ యూటీవీ పాడ్కాస్ట్. సో బేసిక్గా ఆర్డిటి అంటే ఏంటి, ఆర్డిటి ఎక్కడ మొదలైంది, అసలు సేవ్ ఆర్డిటి అనే నినాదం ఎందుకు మొదలైంది, అది ఎక్కడి వరకు వెళ్తుంది, దీని పరిష్కారం ఏంటి అనేది ఈ పర్టికులర్ పాడ్కాస్ట్లో మనం మాట్లాడడం జరిగింది. దీన్ని కంప్లీట్గా చూడండి, అప్పుడే ఇలాంటి ఒక స్వచ్ఛంద కార్యక్రమాల గురించి మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.